గవర్నర్ కోటాలో నియామకమైన ఎమ్మెల్సీల రద్దు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఇదే విషయం దుమారం రేపుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. సో మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు? సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపైన ఇంకా కేసు విచారణ జరుగుతున్నది. విచారణ జరిగినాక తుది తీర్పు ఇస్తారు. తుది తీర్పు వచ్చినప్పుడు అప్పుడు కానీ మనం ఏమైనా మాట్లాడటానికి వీలుంటుంది. అప్పటిదాకా దీనిపైన మాట్లాడటానికి వీల్లేదు. రకరకాల అంశాలు ఉన్నాయి. అవన్నీ కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. జరిగిన తర్వాత ఫైనల్ ఆర్డర్ వస్తుంది. తుది తీర్పు వచ్చినాక అప్పుడు దానిపైన వ్యాఖ్యానించాలి. దీనిపైన మేమే కాదు కదా, ప్రధాన పాత్రధారి ప్రభుత్వం. కాబట్టి ఏదైనా మంచి చెడు ఉంటే వాళ్ళు మాట్లాడతారు. మాకున్న పరిధి చాలా పరిమితమైనటువంటిది ఈ సందర్భంలో. కాబట్టి అంతకు మించి వ్యాఖ్యానించటం కుదరదు, సమంజసం కూడా కాదు. అంటే మీరు ఏమైనా ప్రభుత్వ పెద్దలను కానీ ఏమైనా కలిసి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఆర్డర్ వచ్చినాక చూసి ఏమన్నా అవసరమైతే తప్పకుండా కలుద్దాం. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాలన్నీ వాళ్ళ దృష్టిలో ఉంటాయి. వాళ్ళు పని మీద ఉంటారు, వాళ్ళు చేయవలసింది చేస్తూనే ఉంటారు. కాబట్టి దానిపైన తొందరపడి అవసరమైతే తప్పకుండా కలుస్తాం. ఆల్రెడీ వాళ్ళ న్యాయ నిపుణులతో మాట్లాడుతుంటారు. వాళ్ళ పని వాళ్ళకి తెలుసు. కాబట్టి అవసరమైనప్పుడు కలుస్తాం. మీరు పర్సనల్గా ఏమైనా దీని మీద ఏమైనా న్యాయ పోరాటం చేస్తారంటే ఏదైనా లాయర్ని ఇట్లా మాట్లాడుకొని? అంటే మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వాములను చేసిండ్రు కాబట్టి మా తరఫున కూడా ఒక లాయర్ ఉంటాడు. మేము ఏమి చెప్పదలుచుకున్నా ఆ లాయర్ కోర్టులో మా తరఫు నుంచి వివరిస్తారు. అంటే నిరుద్యోగుల పట్ల గతంలో మాట్లాడిన కోదండరామ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగులు. మొత్తంగా నిరుద్యోగుల ఉసిరే తలిగింది కోదండరామ్కి అని చెప్పేసి కూడా ట్రోల్స్ వస్తున్నాయి. ఎట్లా చూస్తారు? కోర్టుల్లో చర్చలు అనేవి రాజ్యాంగ పరిధికి లోబడి జరుగుతాయి. ఆ రాజ్యాంగం, చట్టం, దాని పరిధిలో ఈ చర్చలు జరుగుతాయి, నిర్ణయాలు వస్తాయి. మిగతావన్నీ అక్కడ కోర్టుకు సంబంధించినంత మేరకు అప్రస్తుతం. అవి అంత ప్రధానం కూడా కావు. అది మనం కీలకంగా గమనించాలి. చట్టం తెలిసిన వాళ్ళు, చట్టం ప్రకారమే ప్రభుత్వాలు పనిచేయాలని కోరుకునేటువంటి వాళ్ళు మంచి జరిగినా చెడు జరిగినా చట్టమే అమలు కావటం కీలకం అని చెప్పి భావిస్తారు. నేను కూడా ఆ కోవకు చెందినటువంటి వాడిని. మిగతా విషయాలన్నీ, సమస్యలన్నీ దీంతో సంబంధం లేనటువంటివి. నిరుద్యోగ సమస్యకు సంబంధించి మేము చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు గతంలో చేసినాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఒక విధానం అనేది రావాలి ఉపాధి కల్పన కోసం అని భావిస్తున్నాం. భారతదేశంలో ఇవాళ ఇది ఒక తీవ్రమైన సమస్య. ఆ తీవ్రమైన సమస్యకు ప్రభుత్వ ఉద్యోగం ఏకైక పరిష్కారం కాదు, అది కీలక పరిష్కారమే. అయినా మిగతా రంగాల్లో కూడా ఉపాధి కల్పన జరగాలి. ఆ ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. దానికోసం మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. కొన్ని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది. ఓ స్కిల్ యూనివర్సిటీ వచ్చింది, ఉద్యోగాలు ఖాళీ ఉన్నవి భర్తీ చేస్తామని అంగీకరించారు. మిగతా విషయాలకు సంబంధించి ప్రభుత్వంతో మేము మాట్లాడుతున్నాం. డిప్యూటీ సీఎం గారిని కలవమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి త్వరలో మేము అమెరికా వెళ్ళకముందే కలుద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. తప్పకుండా వారితో కలిసి మాట్లాడి ఈ విషయం పైన ప్రభుత్వం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది మేము మా సలహాలను కూడా వాళ్ళకి తెలియజేస్తాం. అంటే తనది కాని విషయంలో తలదూర్చి కోదండరామ్ ఇబ్బందులు పడుతున్నాడు, ఇరుక్కుల్లో పడ్డాడు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? నలుగురి కోసం పనిచేసుడు మేము ఇవాళ కొత్తగా ఎంచుకున్నది కాదు. 78 నుంచి ఈ తొవ్వలో పోతున్నాం, ఈ తొవ్వలో పనిచేస్తున్నాం. నలుగురి కోసం పనిచేయటమే తనది కానీ వ్యవహారంలో తలదూర్చటం అయితే తప్పకుండా తలదూరుస్తాం, పనిచేస్తాం. తెలంగాణ కూడా అంతే కదా, నాకు సంబంధించిన విషయం కాదు ఇది, నలుగురికి సంబంధించిందే. పౌర హక్కుల కోసం చేసిన పోరాటంలో కానీ, అటు తర్వాత రైతుల ఆత్మహత్యల నివారణ కోసం చేసిన కృషిలో కానీ ప్రతిసారి కూడా నలుగురికి ఉపయోగపడే పని అని చెప్పి, నలుగురికి అవసరమైన పని అని చెప్పి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఆ రకంగా కొనసాగుతాం. మాకు సంబంధించిన లక్ష్యాలు వీటితో మొదలు కాలేదు, వీటితో ఆగిపోయేవి కూడా కాదు. వాటికి సంబంధం లేకుండానే అవి కొనసాగుతూ ఉన్నాయి. అట్లా ఆ ప్రయాణం అనేది ఆలోచనతో సాగుతూ వచ్చింది. అంటే సుప్రీంకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది దీని మీద తీర్పు. అంటే మీకు ఫేవర్గా వస్తుంది అనుకుంటారా? వస్తుందనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చట్టం గురించి చెప్తున్నా నేను. చట్టం అట్లా ఉంది కాబట్టి తప్పకుండా సానుకూలమైన నిర్ణయమే వస్తుందని నేను అనుకుంటున్నాను.